ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. అలా వీళ్ళు ఒక ట్రూప్గా తయారయ్యి మహారాజ్ భవనంలో ఒక ప్రదర్శన ఇవ్వడానికి వెళతారనమాట. అక్కడికి వెళ్ళి ఆమె డాన్సు, ఆమె సౌందర్యం చూసి రాజు గుర్తుపట్టడం, అసలు అద్భుతమైన ఆ పాటకి ఆటకి మైమర్చిపోతాడనమాట. మామూలే, ఇక ఎంత అందమైన అమ్మాయి కనిపిస్తే ఆ అందమైన అమ్మాయిని ఆ రాజు పక్కలో రావాల్సిందే. అదే అతను ఉన్నాడు కనుక మాట్లాడి రాజుతో ఏర్పాటు చేస్తారు. చేసినప్పుడు తనకి ఏ భాష వేరే భాష మాట్లాడుతుంది అక్కడ. సరే, మొత్తానికి ఆమె శబదం నెరవేరే సమయం దగ్గరికి వచ్చి మంచి పాటలు ఇక్కడ దాంతో ఈమెకి గర్భం వస్తుంది. సరే, మామూలుగానే ఈమె చెరసాల్లో ఉంటానే ఉంటుంది. ఇక నెలలు దగ్గర పడే కొంది మహారాజుని ఈమె కొంత వంచన చేస్తాడు. అంటే ఇంకా రెచ్చగొడతా ఉంటుందన్నమాట. మీరు ఇలాగే వస్తే ఏదో ఒక రోజు నన్ను ఇష్టపడతారు, నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోతారు అని అంటుంది. దాంతో రాజు మూర్ఖుడు, అసలు అర్థం కాదు కదా. ఈమె ఆ ప్లాన్ అర్థం చేసుకోలేక, అస్సలు నీ మొహమే చూడను, నేను నీ దగ్గరికే రాను, ఎట్లా నీ పంతం నెరవేరుతుందని ఇంక వెళ్ళిపోతాడు. ఇంత ఆప్యాయంగా నా బాగోగులు గమనించే నా స్వామి అనుదినం ఇలాగే వస్తూ పోతూ ఉండాలి. ఈ సన్నిహితమే ఆకర్షణే సహవాసం కావాలి. ఆ అనుబంధమే అనురాగమై ఆనంద దాంపత్య జీవితానికి ప్రథమ సోపానం కావాలి. నా శవధం నెరవేరాలి. కాదు స్వామి, వెక్కిరింతకు ఈ చిన్న రూపం తెచ్చినవారు ఏదో ఒకనాడు ఏమరపాటున చక్కిలిగింత చేయబోయి చక్కని పాపనే ఇచ్చిపోతారేమో. ఓహో, అదా నీ ఆశ? అయితే మేమిక ఈ ఛాయలకేనా? నీ ముఖం చూడొచ్చు. దాంతో ఈమె చక్కగా ఇంటికి వెళ్ళిపోయి బిడ్డను కనేసి ఆ పిల్లవాడిని అన్నకు ఒప్పచెప్పి ఇలా రోజు వస్తా పోతూ ఉంటుంది భూగర్భంలో. మళ్ళీ తెల్లవారేసరికల్లా చెరసాల్లో ఉంటుంది, రాత్రంతా అక్కడి తండ్రి ఇంట్లో ఉంటాం. ఆ విధంగా తల్లి శిక్షణలోనే పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతాడు. చాలా చక్కటి పిల్లవాడు, అంటే సేమ్ తండ్రి, ద్విపాత్ర అభినయం. జయం నాదే, మామ విజయలక్ష్మి నాది. ఇలా కొడుకు కూడా రహస్యంగా ఈమెను కలుసుకోవటానికి అక్కడికి వస్తుంటాడు. తల్లి చెప్తుంది ఏం జరిగిందో అంతా కూడా. ఈ శబదం నువ్వు నెరవేర్చాలి నాన్న, నేను ఇన్ని సంవత్సరాలు నా జీవితాన్ని వృధా చేసుకొని ఈ చెరసాల్లో మగ్గిపోతున్నాను నేను. అందువలన నీ తండ్రి ఇంత మూర్ఖుడు, అతనికి సరైన బుద్ధి చెప్పడమే చేయాలి, ఇది నా శబదం, నీ తల్లి శబదాన్ని నువ్వు నెరవేర్చాలని చెప్పి కొడుకు చెప్తుంది. అప్పుడు కొడుకు దాన్ని బాగా కక్ష కడుపులో పెట్టుకుంటాడనమాట. ఆత్రపడితే అందరికీ అపాయమే. శాంతించు నాయన, శాంతించు. నా కన్నతల్లి జీవితం నరకం చేసి నానాశంసలు పెట్టిన మహారాజు కళ్ళు తెరిపించే వరకు నాకు శాంతి లేదు. తర్వాత ఇక ఇతనికి సేనాధిపతి రాజీనాలు వేశారు. సేనాధిపతి కూతురుగా ఎల్విజి లక్ష్మి నటించారు. ఆమెతో పరిచయం అవుతుంది. ఒకవైపు ఆ సేనాధిపతి కూతురుతో భలే పాటలు అన్నమాట. కౌమింతలే లలిత చాలురా.
సరే ఈలోపు ఈయన అంతఃపురంలోకి వెళ్ళి బెదిరిస్తాడు తండ్రిని ముసుగు వేషంలో వెళ్ళి. రాజ్యంలో ఇక ముసుగు వీడు తిరుగుతున్నాడు, అతను బంధించాలి అని చెప్పి ఒక వదంతి లేవదీస్తారు. ఇందులో తమాషా వేషాలు చాలా ఉంటాయి అన్నమాట. ఎందుకు మావయ్య దొంగలు బంధించడానికి? దొంగలు ఎట్లా బంధిస్తారు మావయ్య? అదంతా నీకెందుకు? ఇదిగో మావయ్య మర్యాదగా చెప్తున్నా, చెప్పకపోయావంటే అత్తయ్యకి చెప్తావా? నేను ఇక్కడ కూర్చుంటా. ఎక్కడ దొరికావరా నా కర్మ కొద్ది? నేను దొంగనే పట్టినా లేకపోతే బుద్ధిపడ చూపిస్తున్నా నీకు. అలా దారికి నా వల్ల కాల కొంచెం వంటూ అందుకే నీ వల్ల ఏమవుతుంది ముందే చెప్పి. అలవాటు లేకపోతే రాదు రాదు. హిమాలయాల్లో మునికెళ్తున్నాడు కదా, మరేటా నువ్వు ఇప్పుడు చెప్పు. అక్కడ నీకు అర్థమై కాదులే, ముందు చూపిస్తా. అలా రా. ఇక్కడ పెట్టావు చెయ్యి, ఇక్కడ పెట్టావు కుడి చెయ్యి ఇక్కడ పెట్టాలా? ఇప్పుడు చేస్తున్నా వేసా. తెల్లవారి రాజు బట్టలు వచ్చి రాజుగారి దగ్గర తీసుకుపోతా. అయితే తెల్లారి దాకా ఇక్కడే ఉంది. సరసాలాడతావు కొత్త వాళ్ళు. రాముడు ఎవడు కాదురా, నువ్వు దొంగన పడతావా? దొంగని నేనే రా, గజ్జి దొంగని. ఇక సేనాధిపతి బయలుదేరతాడు ఈ దొంగను పట్టుకోవడానికి. సేనాధిపతిని కూడా అతను ముసుగేసి కట్లు కట్టి పంపిస్తాడు. అతనే దొంగ అనుకుని కొట్టుకుంటా తీసుకొస్తారు రాజ్యసభకి. తీరా చేస్తే సేనాధిపతి అందరూ అతని చేతిలో భంగపడతారు. ఇంకా స్వయంగా రాజు ఈ దొంగను బంధించాలని చెప్పి స్వయంగా రాజే బయలుదేరతాడు. బయలుదేరినప్పుడు ఈ రేలంగి మారువేషంలో వచ్చి ఊరు బయట మహారాజా రాత్రిపూట కోమటి శెట్టి ఉన్నాడు, శెట్టి ఆయన దొంగలకు వ్యాపారం చేస్తూ ఉంటాడు డబ్బు కోసం అని చెప్పి చెప్తాడు. అయితే అక్కడికి వస్తారు, నేనే పట్టుకోవాలని చెప్పి రాజు స్వయంగా ఒక్కడే వెళ్తాడు. వెళ్ళి అతను బెదిరిస్తే తప్పకుండా మహారాజా మీరు దాక్కోండి నేను పట్టిస్తానని చెప్తాడు. తండ్రిని స్వయంగా తనే గోతంలో పెట్టి మూటగట్టి ఇదిగో దొంగ అని చెప్పి ఇతను మళ్ళీ తండ్రిలాగా వేషం వేసుకుంటాడనమాట. దొంగ రాగానే దొంగ గారు ఈ కోని చచ్చిన పఠానీలు ఉన్నాయి, మీరు చెయ్యొచ్చండి అంటాడు. ఆడే అడతాడు, మీరు అట్టుకోండి. మన ఇల్లు బంగారం గారు, ఈ దెబ్బతో నా పంతం నెగ్గింది మహారాజా, నా పంతం నెగ్గింది. వేషం వేసుకొని అక్కడికి రాజ్యసభకి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఆ గోతం విప్పగానే మహారాజు. కానీ ఇక్కడ అసలు మహారాజు ఇక్కడ ఉన్నాడు, అంటే కొడుకే ఆ వేషంలో తండ్రి వేషంలో అక్కడ ఉంటాడు. ఇదిగో ఇతను ఎవరో మోసగాడు నా వేషం వేసుకొని వచ్చాడు, నిజం చెప్తావా లేదా అని చెప్పి కొరడా తీసుకొని సభలో అందరూ చూస్తుండగా కొడుకు తండ్రిని బాది పారేస్తాడు కొరడా దెబ్బలు. అప్పుడు పాపం చివరిలో ఈ మంగమ్మ పరిగెత్తుకుంటూ వస్తుంది, వచ్చి కొడుకుని మళ్ళీ తిడుతుంది. ఎంతైనా ఆయన నీ తండ్రి, ఆ విధంగా నువ్వు కొట్టకూడదు, ఇది నా భర్తను కొడతావా అని చెప్పి వచ్చి కొడుకును కొడుతుంది అనమాట. ఈ కొడుకేంటి, తల్లి ఏమిటి, తండ్రి ఏమిటి అర్థం కాక అయోమయంగా రాజు చూస్తూ ఉంటాడనమాట. అనేసరికి అప్పుడు మహారాజా ఇతను నీ కుమారుడే అని అంటుంది. నా కుమారుడు ఎట్లా అవుతాడు, నేను నీతో ఎప్పుడు ఉన్నాను, నేను నీ దగ్గరికి నేను ఎప్పుడు వచ్చాను, నాకు బిడ్డ ఎలా పుడతాడని చెప్పి అని అంటాడు. అప్పుడు మంగమ్మ జరిగిందంతా చెప్తుంది. నా చెల్లెలు మహారాజా. నువ్వా? బాకాలం గారు టాక దొమ్మరసాని గారిని నాట్యం చేసినప్పుడే నాకు అనుమానం వచ్చింది మంగమ్మేమోనని. ఆ రోజు దొమ్మరాసం వేసుకొచ్చింది వెళ్ళే మహారాజా. మహారాజా మంగమ్మ పరమపతి వ్రత. మేము ఎన్నో రహస్య పరిశోధనలు చేశాం కానీ ఇలాంటి పరమ రహస్యం మాకు ఎక్కడ వెళ్ళలేదు. ఇప్పుడు మంత్రి వీళ్ళంతా కూడా నిజంగానే మంగమ్మ ఉత్తమ ఇల్లాలు, మంగమ్మ మహాశీలవతి అని మంత్రి అందరూ ప్రశంసిస్తారనమాట. అప్పుడు రాజుకి తన తప్పు తను తెలిసి వస్తుంది. అప్పుడు బాధపడతాడు, నిజమే నా వంటి నీచుడు దుర్మార్గుడు అసలు రాజుగా ఉండటానికే పనికిరాడు, నేను ఒక తిరుగుబోతుని,
కానీ ఆమె మామూలు పల్లెటూరులో పుట్టినా కూడా మంగమ్మ తన దానికి మాట మీద నిలబడి నా మంచి కుమారుణ్ణి కన్నది. అప్పుడు సేనాధిపతి అంటాడు, మహారాజా మీ కొడుకు గనుకనే నేను అతని చేతిలో ఓడిపోయానంటాడు. అమ్మో ఎంత తెలివితేటలు అని చెప్పి అందరూ పొగుడుతూ ఉంటారనమాట. అప్పుడు రాజు ఆనందంతో గర్వంతో, మంగమ్మ నువ్వు నిజంగా నా వంశాన్ని నిలబెట్టావు, లేకపోతే నా మూర్ఖత్వంతో ఇలాగే నేను నిర్వంశంగా పోయేవాడిని, ఎందుకు పనికి రాకుండా నువ్వు నాకు భారీగా రావటం నా అదృష్టం, నువ్వు మహారాణివి, ఇక నేను మహారాణిగా మిమ్మల్ని స్వీకరిస్తున్నాను అని చెప్పి అంటంలో అందరూ ఆనందపడిపోతారు. తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేస్తారు. ఇంకా ఒక సుఖాంతం అయిపోతుంది. ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవు